80 కోట్ల మంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారు భారతదేశంలో. వాళ్ళకొక శాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్. మరియు జనగణనలో కులగణ జరుగుతున్న సందర్భంగా ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా కులగణన చేయాలని పొందుపరిచిండ్రు. కానీ ఓబీసీల కాలము అందులో పొందుపరచలేదు. అందుకే మేము వచ్చే నెల 26 తారీఖు వరకు వెయిట్ చేస్తాము. అప్పుడు మా ఓబీసీ కాలము తప్పకుండా జనగణనలో కులగణన సందర్భంగా పొందుపరచాలని డిమాండ్ చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మహిళా బిల్లు మొన్న పెట్టి ఫెయిలైన సందర్భంగా మేము అనేది ఏంటంటే, మహిళలకు ఇస్తున్న రిజర్వేషన్లో చట్టసభలలో 33% ఇస్తున్నారు కాబట్టి అందులో మా బడుగు బలహీన వర్గాల మహిళల వాటా ఎంబడే పొందుపరిచి మా వాటా ఎంతో తెలియజేయాలని బీసీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారిని మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యవర్గం అంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరు అడగని ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చి అగ్రవర్ణాలకు ప్రత్యేకంగా భారతదేశంలో 10%తోని ఉద్యోగాలలో వాళ్లకు ఎంతో లాభం చేకూరుస్తున్నారు. కాబట్టి 80 కోట్ల మందికి దక్కని అవకాశము అగ్రవర్ణాలలో ఉన్న 10% వాళ్లకు జరుగుతున్నది లాభం. కాబట్టి మాకు కూడా బడుగు బలహీన వర్గాలను ఈ భారతదేశంలో 78 సంవత్సరాల నుంచి తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి బీసీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేస్తున్న సందర్భంగా మా అందరికి కూడా బీసీల డిమాండ్లు చేయాలి. చట్టసభలలో బడుగు బలహీన వర్గాలకు 80 కోట్ల మంది జనాభా ఉన్నారు కాబట్టి 50% రిజర్వేషను ఎత్తేసి మాకు రిజర్వేషన్ ప్రకటించాలని మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం. కులగణన జరిగిన బిల్లు 42% చట్టసభలలో రిజర్వేషను ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్లో ఉన్నది బీసీ బిల్లు. కాబట్టి దానిని కూడా వెంటనే ఆమోదింపజేయాలని మోడీ గారిని మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చట్టసభలలో 78 సంవత్సరాల నుంచి తీవ్ర అన్యాయానికి గురి అయింది. అగ్రవర్ణాల చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రము బందీ కాబడ్డది. కాబట్టి ఎన్నో బలహీన వర్గాలకు 2.5 కోట్ల మంది జనాభా ఉన్నా కూడా సరి అయిన ప్రాతినిధ్యం దక్కక ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో మరియు కంబైన్డ్ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల వాటా బీసీలకు దక్కలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 15 సంవత్సరాలు గడుస్తున్నా కూడా బీసీ ముఖ్యమంత్రి 80 సంవత్సరాలలో అయిన దాఖలాలు లేవు. బీసీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు మా బీసీల డిమాండ్లన్నీ నెరవేర్చాలి. ఎందుకంటే విద్యాపరంగా అయినా ఉద్యోగాలలో కూడా భారతదేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి చెప్పిండు. కాబట్టి మా తెలంగాణ రాష్ట్రం వాటా మాకు ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉన్నది. కాబట్టి తెలంగాణలో ఉద్యోగాలలో కూడా మా బడుగు బలహీన వర్గాల వాటా మాకు దక్కే విధంగా నరేంద్ర మోడీ గారు ఈ పేరేడ్ గ్రౌండ్లో జరిగే సభలలో డిక్లేర్ చేయాలని కూడా మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. కనీసం ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు కానీ, ఒక రాజ్యసభ సభ్యుడు కానీ, 2 కేంద్ర మంత్రులు ఎంపీల నుంచి వచ్చినా కూడా, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కనీసం ఎవ్వరు కూడా బీసీల పట్ల స్పందించట్లేదు. బీసీ భారతదేశ వ్యాప్తంగా అనేక సంవత్సరాలకు పెండింగ్లో ఉన్నటువంటి జనగణనలో కూడా ఈ కులగణన చేర్చాలనేటువంటిది డిమాండ్ ఉంది. కానీ అది కూడా ఇంతవరకు ఆ పదం చేర్చడానికి కూడా బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం దుర్మార్గమైంది. దేశవ్యాప్తంగా బీసీల లెక్కలు
ఓబీసీల లెక్కలు తేల్చకపోతే మేము ఎంతమంది ఉన్నామో తెలవాల్సిన అవసరం ఉంటుంది. మా రిజర్వేషన్ల ప్రక్రియ చట్టసభలలో రిజర్వేషన్ లేవు. భారత రాజ్యాంగం ఏర్పడినట్టు నుండి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ మాకు లేకపోవడంతో చట్టసభల్లోకి పోవడానికి ఎమ్మెల్యేలు కావాలన్నా, ఎమ్మెల్సీలు కావాలన్నా, ఎంపీలు కావాలన్నా, రాజ్యసభ సభ్యులు కావాలన్నా ఈరోజు బీసీలు చాలా ఇబ్బందులు పాల్పడే పరిస్థితి ఉంది. అగ్రకులాల చేతుల్లోనే చట్టసభలు కూడా బందీ అయిపోతే ఈరోజు బీసీలు బిచ్చగాళ్ళుగా వాళ్ళ దగ్గర చేతులు అడుక్కొని దేహి అని అడుక్కునేటువంటి పరిస్థితికి ఈ అగ్రకుల పార్టీలు ఈ రాజ్యం తీసుకొస్తా ఉంది. కాబట్టి మోడీని ప్రధానంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈడబ్ల్యూసీ ఎవరు తెమ్మన్నాడండి? ఈడబ్ల్యూసీ అగ్రకుల పేదల కోసం అని చెప్పేసి 10% రిజర్వేషన్లు పెడితే జంతర్ మంతర్ గారు కావచ్చు, ఎక్కడ కూడా ధర్నా చేయకపోయినా, ఎవడు అడగకపోయినా ఆగా మేఘాల మీద వారం రోజుల్లోనే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు పెట్టి దేశవ్యాప్తంగా అగ్రకులాలకి అప్పనంగా అన్ని రంగాల్లో సంపదని, భారత ప్రజల సంపదను దోషిపెడుతున్నటువంటి చరిత్ర నరేంద్ర మోడీది కాదా? ఈరోజు చట్టసభలలో మాకు లేకపోవడం అనేటువంటిది ఎంత దుర్మార్గమైన చర్య అంటే, ఏ ముఖం పెట్టుకుని వస్తాం? అదే నరేంద్ర మోడీ ఏమన్నాడు? తలుపులు దగ్గరగా పెట్టి చిన్నపిల్లలను బాధినట్టు బాధి తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి చెప్తావు. 1200 మంది వీరులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తొలి దశలో 369 మంది చచ్చిపోతే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4500 మంది చచ్చిపోతే, మొత్తం ఆత్మ బలిదానాలతో ఏర్పడినట్టు తెలంగాణని అవమానపరిచినటువంటి నీచ చరిత్ర ఈరోజు బీజేపీది, నరేంద్ర మోడీ సర్కార్ది. కర్ణాటకలో ఒక మంత్రి, ఒక ఎంపీ అంటాడు, ఎంత నీచంగా మాట్లాడుతాడంటే పాకిస్తాన్ని, ఇండియాని చీల్చినట్టుగా తెలంగాణను చీల్చినని మాట్లాడతాడు. ఇంతవరకు తెలంగాణలో ఉన్నటువంటి 5 ఎంపీలు ఏ ఒక్క ఎంపీ మాట్లాడకపోవడం అనే దుర్మార్గ చర్య. 5 అంటే బీజేపీ ఎంపీలు, 8 మంది ఎంపీలు ఉన్నారు కావచ్చు. దేశవ్యాప్తంగా మోడీ మాట్లాడలేదు, అమిత్ షా మాట్లాడలేదు. ఆ రోజు ఇదే సుష్మా స్వరాజ్ మద్దతు ఇవ్వలేదా? ఇది బీజేపీ వాజ్పేయి ఉన్నప్పుడు మద్దతు చేయలేదా? అప్పుడు ఎక్కడ బందరు ఈ మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు? తెలంగాణ వీరోచితంగా పోరాడు సాధించుకున్న తెలంగాణను అవమానపరిచి ఏ మొక్కం పెట్టుకుని హైదరాబాద్ లో సభ పెడతారని చెప్పి అంటాను. ఈ హైదరాబాద్ నడిబొట్టు అనేటువంటి, హైదరాబాద్ తెలంగాణకు నడిబొట్టు ఉన్నటువంటి ఈ హైదరాబాద్ లో సభ పెట్టి తెలంగాణ ప్రజలను అవమానపరుస్తారా? అందులో బీసీలకు ఏం కేటాయించారు? మన బడ్జెట్ లో 54 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే 2000 కోట్లు కేటాయించారు. 80 కోట్ల మందికి పంచితే ఎంత వస్తుంది అంటే 19 రూపాయలు వస్తుంది. 19 రూపాయలు ఒక్కొక్క బీసీకి ఇస్తే ఏం పెట్టుకోవాలి? ఆదానులకి, అంబానీలకి 16.5 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసినటువంటి చరిత్ర, బ్యాంకులకు ఎగ్గొడితే మాఫీ చేశారు. నీ రాజ్యసభ సభ్యుడే మన కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా లండన్ లో పారిపోతే మోడీలు కేడీలంతా ఇక్కడ భారత ప్రజలను ముంచి విదేశాల్లో దాక్కుంటే అక్కడ తీసుకొచ్చే పరిస్థితి లేదు. బీసీలకు ఇవ్వాల్సిన బడ్జెట్, బీసీల మంత్రి పదవి, మంత్రిత్వ శాఖ, మొన్న ఆగ మేఘాల మీద మహిళా రిజర్వేషన్ల పేరుతో 33% హంగామా చేసినాం. మొన్న 23లో మహిళా బిల్లు ఆమోదిస్తే దాంట్లో అప్పుడు కూడా మేము వ్యతిరేకించినాం. బీసీ మహిళకు సంబంధించినటువంటి సబ్ కోటాకు సంబంధించిన ఏందని చెప్పేసి అప్పుడు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మళ్ళా మార్వాడి బిడ్డలు, బాపనోళ్ళు, క్షత్రియులు, అగ్రకులాల పటేళ్లకు సంబంధించిన వాళ్ళే అగ్రకులాల చేతుల్లోనే పటేళ్లు, పటేలమ్మలు, భారతదేశ అగ్రకుల మహిళలే పోయి కూర్చుంటే మళ్ళా బీసీలు మాత్రం పాపం ప్రేక్షక పాత్రలాగా వాళ్ళు మాట్లాడుతున్న సొల్లింటం కోసం తెలంగాణ భారతదేశ మహిళలు, బీసీ మహిళలు ఎదురు చూడాలన్నా? మాకు రిజర్వేషన్ వద్దా? మా ఆత్మగౌరవం లేదా? మా అస్తిత్వం మీద దెబ్బ కొడతారా? అందుకే మోడీకి అబద్ధాలంటా ఉన్నాం మేము. నువ్వు రావడానికి ఒక ప్రధానమంత్రి హోదాలో రా, మేము ఆహ్వాన పలుకుతాం. కానీ నువ్వు తెలంగాణను అవపరుస్తావు, బీసీలను అవమానపరుస్తావు, మహిళలను అవమానపరుస్తావు. తెలంగాణలో ఉన్నటువంటి ఆత్మ బలిదానాలను లెక్క చేయకుండా, బడ్జెట్ రూపాయి కేటాయించకుండా అగ్రకులాలకి దోచిపెట్టేటువంటి చర్యలు తెస్తా ఉన్నావు. బీజేపీ అధికారం రాగానే 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాను. ఎక్కడిచ్చిన చూపి? ఉన్నటువంటి భారతదేశ రైల్వేలు, బిఎస్ఎన్ఎల్, రకరకాల నవరత్నాలను కూడా మొత్తం తాకట్టు పెట్టి ఈరోజు ఆదానికి అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఎయిర్పోర్టు, షిప్ యార్డ్లు, బ్యాంకులు, ఎల్ఐసీలు ఎన్ని దోషిపెట్టినవంటే అని దోషం. ఇంత వందల సంవత్సరాల నుంచి సంపద దాచుకున్నటువంటి భారత ప్రజలు నిర్మించుకున్న సంపదనంతా కూడా పెట్టుబడిదారులకి దాసోహం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం బీసీలని, ఎందుకంటే బీసీలు సృష్టించుకున్నటువంటి సంపదని నువ్వు అగ్రకులాలకు పెడతా ఉంటే ఒక్క బీసీ మంత్రిత్వ శాఖని ఇవ్వడానికి కూడా నీకు మనసు రావట్లేదు. మీరు చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నాం. బీసీ ప్రధానమంత్రి అయినందుకు నువ్వు కన్వర్టెడ్ బీసీ అయిన సరే, కొద్ది కాలంలోనే బీసీలో చేరిన సరే మేము సిగ్గుపడతా ఉన్నాం, మేము ఇబ్బంది పడతా ఉన్నాం. నువ్వు బీసీ అని చెప్పుకోవడానికి అవమానపరంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే ఒక్క చర్యను కూడా నరేంద్ర మోడీ బీసీలకి చేయకపోగా అవమానపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నావు. ఈ కుటిల బీజేపీ
బీసీ వ్యతిరేక వైఖరిని తక్షణమే ఖండిస్తా ఉన్నాం. మీరు కనుక ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, మీరు బీసీ జనగణన కావచ్చు, మేము ఇప్పుడు మాట్లాడినటువంటి డిమాండ్లన్నీ కూడా నెరవేర్చకపోతే ప్రధానమంత్రి పోయిన తర్వాత మీ ఇళ్లను ముట్టడిస్తాం, ఎంపీలను తిరగనీయం, ఎమ్మెల్యేలను తిరగనీయం, హెచ్చరిస్తా ఉన్నాం. కబద్దార్ బీసీ ఎంపీలారా, ఎమ్మెల్యేరా, బీసీ ప్రధానమంత్రి ప్రజాప్రతినిధులారా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ 2014లో నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డగా మాత్రమే, బీసీ ఐడెంటిటీతోనే ప్రధానమంత్రి గెలవడం జరిగింది భారతదేశంలో. మొట్టమొదట గెలిచి ఆయన పార్లమెంట్ని ఆ గుమ్మాన్ని ముద్దాడిపోయినప్పుడు ఒక బీసీ ఉద్యమకారుల, బీసీ పోరాట యోధులుగా మేమందరం చాలా సంతోషపడ్డాం. ఇంతకాలానికి 70 ఏళ్ల తర్వాత ఒక బీసీ ఈ ప్రధానమంత్రి అయితే సంతోషపడ్డాం. కానీ ఏం చేశారు నరేంద్ర మోడీ గారు? బీసీ ప్రధానమంత్రి అని మేము సంతోషపడితే బీసీ కార్డుతోని ఈ దేశంలో రాజ్యాధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ ఎవడు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తీసుకొచ్చి బీసీల యొక్క రాజకీయ, విద్య, ఉద్యోగాల మీద, బతుకుల మీద మన్నుపోసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఎవడు అడిగిన మిమ్మల్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తీసుకురమ్మని? అనేక సందర్భంలో 70 ఏళ్లుగా బీసీ సంఘాలు, ఆర్గనైజేషన్స్ పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకులు, ధర్నా చౌకులో, ఢిల్లీలో ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా కనీసం బీసీల రిజర్వేషన్ పెంచే విషయంలో చిత్తశుద్ధి లేని మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి అప్ టు 10% అంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పార్టీలు వెంటనే 10% ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో 11% ఓసీలు ఉంటే అందులో 8% ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటే అందులో 3% ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు. 3% ఓసీలకు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇస్తే ఇప్పుడున్న ఉద్యోగాలలో 52% ఉద్యోగాలు కొట్టుకోవడం జరుగుతుంది ఓసీలు. ఇంత దుర్మార్గమైన చట్టాలు చేసి ఈ రోజు తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని మీరు మీటింగ్ పెట్టడానికి వస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఒక మంత్రిత్వ శాఖ లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎల్పీ లీడర్ కూడా మీరు ఓసీ వర్గాలకు ఇవ్వడం జరిగింది, ఓ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేయడం జరిగింది, ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం. ఇక్కడ ఉన్నటువంటి 33 జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులు మొత్తం 90% ఓసీ వర్గాలకే ఇచ్చారు. మీరు ఎక్కడుంది మీకు సిద్ధశుద్ధి? మీరు ఏమైనా బీజేపీ అంటే బ్రాహ్మణ బనియా పార్టీ, మనవాద పార్టీ అనేది ఒక ముద్ర పడ్డది, దాన్నే మీరు అమలు చేస్తూ ఉంటారు. మీరు మనవాద ఎజెండాని నార్త్ ఉత్తర భారతదేశం చేశారు, కానీ దక్షిణ భారతంలో చెల్లని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీల కోసం, విద్యా ఉద్యోగాల కోసం, రాజకీయాల్లో, స్థానిక సంస్థల రిజర్వేషన్స్ కోసం 2 బిల్లులు చేసి పంపిస్తే ఇక్కడి నుంచి కనీసం దేశంలో కానీ పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో పెట్టి, పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టమంటే ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండరు. అందులో ముస్లింస్ ఉన్నారు అన్నారు. ఈ ముస్లింస్ పేరు మీద అర్థం కానటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు మా తెలంగాణ రాష్ట్రంలో, మా దళితులు, మా కర్మ కాకపోతే 8 మంది మంత్రులు ఉంటే అందులో ఒక ఈటల రాజేందర్ గారే పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. మిగతా 7 మంది నోరు మూసుకొని కూర్చుని ఎంపీలు, వాళ్ళకి అర్థమైతే కదా, మరి వాళ్ళ కాన్సెప్ట్ తెలియదా, వాళ్ళకి బీసీ అంటే సోయలేదా, మాకు అర్థమైతలేదు. అదేవిధంగా ఈడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కరు కూడా అడగరు, ఎవరంటే ముస్లింస్ ఉంటారు. ముస్లింస్ ని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా గుజరాత్ లో ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారే ముస్లింస్ ని 17 కులాలను బీసీలో చేర్చినటువంటి విషయం అనేక సందర్భంలో మా పొలిటికల్ ఫ్రంట్, ఇంటెలెక్చువల్ ఫోరం మీటింగ్ పెట్టాం, మేము అనేక సందర్భంలో చెప్పినాం. కానీ మీరు బీసీల విషయంలో ఎలాంటి 47% రిజర్వేషన్స్ కనుక మీరు చట్టబద్ధత చేసి ఉంటే ఇలా బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఉద్యోగాలలో 47% ఉండేవాళ్ళు. ఇవాళ బీజేపీ మత రాజకీయాలు కానీ, దేవుడి రాజకీయాలు కానీ, హిందుత్వ రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భంలో మరి మేమెట్లా నమ్ముతాం బీసీలను? మేము హిందువులు రాజ్యం కావాలంటే మరి హిందువులో ఉన్నటువంటి 80% మంది బీసీ హిందువులు ఉంటారు. మరి మీరు ఇదే 47% చట్టబద్ధత చేసి ఉంటే, రాజ్యాంగ సవరణ చేసి మా స్థానిక సంస్థల్లో కూడా, చట్టసభలో కూడా రాజకీయ రిజర్వేషన్ ఉంటుంటే మరి 42% ఉన్నటువంటి హిందూ బీసీలు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అయ్యేవాళ్ళు కదా. అదేవిధంగా సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు 47% అయ్యేవాళ్ళు కదా. కానీ ఈ రోజు మీకు ఎక్కడ లేదు. హిందుత్వ ఎజెండా పెట్టుకొని మీరు ముందు పోతున్నారు. హిందుత్వ ఎజెండా ఓన్లీ బ్రాహ్మణ బనియా ఎజెండా, ఆధిపత్య వర్గాల ఎజెండా తప్ప అది బీసీల ఎజెండా కాదు. మీకు నిజంగానే హిందుత్వం మీద ప్రేమ ఉంటే, మీరు నిజంగానే హిందుత్వ భావజాలంతోనే పనిచేయాలనుకుంటే 80% ఉన్న బీసీ హిందువుల గురించి ఎందుకు ఆలోచిస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇలా సభ పెడుతున్నారు. సభా వేదిక నుంచి 47% రిజర్వేషన్స్ ని మేము చట్టబద్ధత చేస్తాం, పార్లమెంట్ లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసి మేము ఇంప్లిమెంట్ చేస్తామనేటటువంటి వాగ్దానం ఇచ్చిపోవాలి నరేంద్ర మోడీ గారు. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఈ ప్రకటన చేయించాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం పొలిటికల్ ఫ్రంట్ గా. అదే విధంగా బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. అదే విధంగా బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా
ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏదో రక్షణ చట్టం ముసాయిదా ఏర్పాటు చేస్తా ఉన్నారు, నిర్మాణం జరుగుతూ ఉంది. అదే విధంగా జాతీయ స్థాయిలో బీసీలకు బీసీ రక్షణ చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకోటి కూడా ఏం చెప్తా ఉన్నాం అంటే బీసీలకు ఏదైతే స్పష్టమైన ఎజెండా బీసీల రాజకీయ ఆర్థిక సామాజిక అభివృద్ధి గురించి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్స్ గురించి మీరు ప్రకటన చేస్తే తప్ప మన మిగతా వచ్చే 2029లో 28లో ఒంటె పెదవులకు నక్క ఆశపడ్డట్టు తొడేలు ఆశపడ్డట్టు ఉంటే ఇది ఉత్తర భారతదేశం, బెంగాల్ కాదు బిడ్డ, ఇది తెలంగాణ రాష్ట్రం, దక్షిణ భారతదేశం. ఇది ద్రవిడ సంస్కృతితోని తెలంగాణ ఉద్యమ పోరాట పటిమతోని ఉద్యమ జ్వాలతో ఉన్నటువంటి బిడ్డలు. ఇక్కడ మీ పప్పులు ఉడకవు, మీరు మాయ చేస్తాం, మంత్రం చేస్తాం, మత రాజకీయాలు చేస్తాం, దేవుడు రాజకీయాలు చేస్తాడే ఈ ప్రాంతంలో కుదరదు. బీసీలకు స్పష్టమైన ఎజెండా చేసిన తర్వాతనే మీరు ఇక్కడ జెండా ఎగరేయగలుగుతారో ఏం చేస్తున్నారో మాకు సంబంధం లేదు. కానీ బీసీల విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే మేము నిన్ననే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో, అదే ఇంటెలెక్చువల్ ఫోరం చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 10 డిమాండ్లో కూరుకున్నటువంటి ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఎంపీలకు ఎమ్మెల్యేలో కూడా ఇస్తాం. దాని మీద మాట్లాడి చర్చించి ప్రకటన చేయించి పోతే కనుక మీకు గౌరవంగా ఉంటుందని చెప్పి ఒక బీసీ ప్రధానమంత్రిగా ఎంత కాదనుకున్నా అయినలో కాదనుకున్నా బీసీ కాబట్టి ఖచ్చితంగా బీసీ ప్రధానమంత్రిని గుండె రెండు ఆహ్వానిస్తున్నాం, ఆయన గౌరవిస్తా ఉన్నాం. బీసీ ప్రధానమంత్రి ఉన్న గర్వంగా ఉన్నది. బీసీలకు ఏం చేయకపోవడం వల్ల బాధాకరంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.